నమస్తే అందరికీ. ఈరోజు నేను చేయబోయే డిష్ ఉల్లిపాయ పచ్చడి. కొత్తగా ఉంది కదా! తింటే అంతే కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు చూద్దామా దీన్ని ఎలా తయారు చేసుకుందామో. ఒక బౌల్ తీసుకొని అందులో 15-16 ఎండుమిరపకాయలు తీసుకొని వేడి నీళ్ళు పోసుకొని పక్కన నానబెట్టుకుందాం. ఇంకొక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగంత పుట్నాల పప్పు, జీలకర్ర, మెంతులు ఇంకా కొద్దిగంత మినపప్పు వేసుకొని దూరగా వేయించుకుందాం. మెంతులనేది కొద్దిగా తీసుకోండి, లేకపోతే చేత్తన్నం వచ్చేస్తుంది. ఇప్పుడు అవి వేగిన తర్వాత అందులో నాకు 7-8 వెల్లుల్లి రెమ్మలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకొని అవి కూడా 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గించుకోనికి ఎంతైతే ఉప్పు సరిపోతుందో కొద్దిగంత ఉప్పు మాత్రం వేసుకొని ఉల్లిపాయలు మగ్గించుకుందాం. ఇప్పుడు అందులో కొద్దిగంత చింతపండు, ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కొద్దిగంత బెల్లం మాత్రం వేసుకుందామండి. ఎందుకంటే బెల్లం వేసుకుంటే ఒక ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది. తీయగా, పుల్లగా, కారకారంగా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిన తర్వాత అవి అన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగంత శనగపప్పు, కొద్దిగంత ఆవాలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని మిక్సీ చేసుకున్న పేస్ట్‌ని కూడా దాంట్లో వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మన రుచికి సరిపడంత సాల్ట్, కొద్దిగంత పసుపు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించుకుందాం. ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుందండి. ఆయిల్ పైకి తేలిందంటే పచ్చడి రెడీ అయిపోయింది అనేసి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా నా ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.